భగవంతుని వైపు నడిపించేవారే గురువు. గురు శిష్య సంబంధం ఎలా ఉండాలో తెలుసుకుందాం. గురువు శిష్యునికి తండ్రి లాంటి వారు, తల్లి లాంటి వారు, దేవుని వంటి వారు. శిష్యుడు కూడా గురువు పట్ల విశ్వాసం, వినయం, సేవాభావంతో ఉండాలి. గురువు చెప్పిన మార్గాన్ని అనుసరించినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. మిత్రులారా, గురువు అనేవారు కేవలం బోధకులు కాదు, జీవితాన్ని మార్చే శక్తి. అజ్ఞానాంధకారంలో ఉన్న మనకు జ్ఞానదీపం చూపే దైవ స్వరూపుడు కాబట్టి మన జీవితంలో నిజమైన గురువుని గుర్తించి ఆయన మార్గంలో నడిస్తే అదే నిజమైన భక్తి, అదే నిజమైన జీవితం. ఇప్పటి వరకు మనం ఒక సద్గురువుకు ఏవైతే లక్షణ జ్ఞానాలు ఉండాలని మనం చెప్పుకున్నామో తూచా తప్పకుండా అలాంటి సద్గుణాలు కలిగిన మన గురువు గారు శ్రీ 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 విశ్వానంద భారతి స్వామి వారు. గురువు గారి సన్నిధిలో మనం మనగలగడం మన అదృష్టం. మనల్ని పట్టి పీడిస్తున్న అజ్ఞానపు మూలాల్ని పెకలించి వేసి జ్ఞానం అనే దివ్య జ్యోతిని ప్రసరింపజేసి మనల్ని ఉద్ధరింపజేస్తున్న ఈ మహానుభావునికి శతకోటి నమస్కారాలు. గురువు యొక్క అనుగ్రహం పొందితే జీవితం ఎలా మారుతుందో నా అనుభవమే మీకు ఉదాహరణగా చెప్తాను. కూడా మాకు ధ్యాస లేదు, మా దృష్టి అంతా స్వామివారి మీదే ఉంది. పక్కన స్టేజ్ పక్కన కూర్చుని ఉన్నారు. ఇది నేను పూర్తిగా అనుభవం పొందిన విషయం మీకు చెప్తున్నాను. మా దృష్టి అంతా మన విశ్వానంద భారతి స్వామి మీదే ఉంది. ఆయన ఎవరో ఏంటో ఎక్కడవారో మాకు అసలు తెలియదు. ఆ రోజు ఈవినింగ్ నేను ఎలా అయినా మాట్లాడాలని ఒక తపన అనమాట. అంటే గురువు అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుంది అనేది. చాలా దూరంగా కూర్చున్నారు ఆయన, మేము చాలా వెనక్కంట కూర్చున్నాం. ఆ సత్సంగంలో అటు నుంచి వెళ్ళటానికి వేరే దారులు చాలా ఉన్నాయి ఆయనకి, కానీ అటు రౌండ్ చేసుకుని మా ముందు నుంచి వెళ్తున్నారనమాట. అంటే మేము అనుకుంటున్నాం మనసులో ఆయనతో మాట్లాడాలి, ఆయన నుంచి ఏమన్నా ఉపదేశం తీసుకోవాలి అనే ఆలోచనలో మేము ఉన్నాము. మా నుంచి వెళ్తుంటే మాకు తెలియకుండానే ఆయన వెనకాల మేము కూడా వెళ్ళిపోయాం. బయటికి వెళ్తే అక్కడ దత్తాత్రేయ స్వామి వారి గుడి ఉందని నాకైతే తెలియదు అప్పటికి నేను చాలాసార్లు వెళ్ళాను గొలగముడి. ఆ దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమం, ఆ గుడిలో కూర్చుని, అంటే స్వామివారిని కలిసి మీతో మాట్లాడాలని ఉంది స్వామి అంటే తప్పకుండా మాట్లాడదాము, ఎక్కడైనా కూర్చుని మాట్లాడదామమ్మా అన్నారు. అక్కడ దగ్గరలోనే దత్తాత్రేయ స్వామి వారి గుడి కనిపించింది. అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. ఒక 10 నిమిషాలు అనుకున్నది 20 నిమిషాలు అయింది, అరగంట అయింది, గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటల సత్సంగం జరిగింది. ఆ రోజు ఉదయం నుంచి జరిగిన సత్సంగం అంతా ఒకటైతే ఆ 3 గంటల్లో మాకు జరిగిన సత్సంగం చాలా చాలా విషయాలు విపులంగా చెప్పడం స్వామివారు జరిగింది. తర్వాత కలిసి అల్పాహారం చేసాము, ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయాం. తర్వాత మర్నాడు అనుకోకుండా అసలు నాకు ఉపదేశం తీసుకోవాలన్నా అది తెలీదు. ఆయన ఉపదేశం ఇస్తారని కానీ శ్రీకృష్ణ దత్త విజ్ఞాన పీఠం అని కానీ నాకేం తెలీదు. అనుకోకుండా రైల్వే స్టేషన్లో కూర్చోవడం జరిగింది. నా మిత్రులందరూ వేరే ఒక అల్లు భాస్కర్ రెడ్డి గారని ఆయన్ని పలకరించడానికి వెళ్ళారు. నేను ఒకదాన్ని రైల్వే స్టేషన్లో కూర్చున్నా. ఈయన స్వామివారిని ఎవరో వచ్చి కాంతమ్మ తల్లి ఆశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడికి చాలా దూరం, అది కూడా. అక్కడి నుంచి తిన్నగా తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో దింపడం, అక్కడ నేను ఒంటరిగా కూర్చోవడం, ఆయన వచ్చి అమ్మ మా స్వామివారి తల్లి యశోదమ్మలా ఉందమ్మా నీ పక్కన కూర్చుంటే అనడం. వెంటనే ఇంకా నాకు అక్కడ ఆ ఫీలింగ్ వేరే. ఆ గురు శిష్యుల అనుబంధమో లేకపోతే తల్లి బిడ్డల అనుబంధమో ఇంకా అది అర్థం కాలే. అక్కడ కూర్చోవడం, వెంటనే ఆయన నుంచి నాకు ఉపదేశం వచ్చేయడం. ఆ రోజు నుంచి ఆ సాధనలో ఉండడం, ఆ నామ సాధనలో ఉండడం, ఆ సాధనలో కూర్చున్నప్పుడు ఆయన ఉపదేశించినవి స్మరించుకోవడం, ఇది ఒక దినచర్యగా అలవాటైంది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఒక 2 మాసాల తర్వాత నాకు చాలా నీరసంగా ఉందన్నమాట. ఉదయం 11:30 ఆ టైంలో ఒకసారి ఫోన్ చేశారు స్వామివారే. ఫోన్ చేసి ఒంట్లో ఎలా ఉందమ్మా నీకు అని అడిగారు. చాలా నీరసంగా ఉంది స్వామి, పడుకున్నాను, లేవలేకపోతున్నాను, బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువగా ఉంది అంటే ఒక్క 10 నిమిషాలు సాధనలో కూర్చోగలరా అని అడిగారు. కూర్చుంటాను స్వామి అంటే ఆయనేమో ప్రయాణంలో ఉన్నారు, కారులో ఉన్నానన్నారు. కారులో ఉన్నారు కదా స్వామి, మరి ఎలా చెప్తారంటే మీరు కూర్చోండి అమ్మ పర్వాలేదని అన్నారు. ఇయర్ ఫోన్స్ ఉంటే చెవిలో పెట్టుకోండి, ఫోన్ ఆన్ చేసుకుని అని అన్నారు. కూర్చున్నాను.
కూర్చున్న తర్వాత ఆయన గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. నేను కూర్చున్నాను. ఆ ధ్యానంలో కూర్చోగానే ఆయన చెప్పినంతసేపు చెప్పి, నేను కట్ చేసేస్తాను, మీరు ఎంతవరకు అయితే కూర్చోగలరో అంతవరకు కూర్చోండి, తర్వాత బయటకు వచ్చేసేయండి అని చెప్పి ఆయన కట్ చేసేసారు. అలా కూర్చున్న టైంలో నాకు అప్పటికి 100 కిలోమీటర్ల పైన దూరంలో ఉన్నాం మేము, స్వామివారు నేను. ఎక్కడో జంగారెడ్డిగూడెంలో నేనున్నాను, ఆయన ఇక్కడ ఈ సరౌండింగ్లో ఆయన ఉన్నారు. నాకు కూర్చున్నప్పుడు తల దగ్గర ఇలా పట్టుకుని పైకి లాగితే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ వచ్చిందండి. ఇక్కడ పట్టుకుని పైకి ఇలాగా వెన్ను నిటారుగా రావడం కోసం ఇలా పైకి లాగినట్టు అనిపించింది. అక్కడ బ్యాక్ పెయిన్ ఎక్కడైతే ఉందో అక్కడ చిన్న సౌండ్ తక్కువని అక్కడ సెట్ అయిపోయిందండి. అలాగా అంటే గురువు అనుగ్రహం కావాలి అంటే గురువు దగ్గరలోనే ఉండక్కల్లా, గురువు ఎక్కడున్నా మనకి అనుగ్రహాన్ని ఇవ్వగలరు. అది పొందగలగడం మన అదృష్టం. అలా పొందగలగడం స్వామివారికి ఎంతమంది శిష్యులు ఉన్నా, ఎంతమందిలో ఉన్నా నా అదృష్టం అనేది నేను గొప్పగా భావిస్తున్నాను. ఎంతటి ఒక శిష్యురాలిగా చేసుకున్నందుకు స్వామివారికి మనపూర్వక నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై గురుదత్త, జై విశ్వానంద భారతి స్వామినే నమః.